మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇది 3వ రోజు మేము నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం. నిరసన దీక్షలు ఎల్లుండి సోమవారం నాడు 10వ తేదీన భారీ ర్యాలీలు ప్రతి నియోజకవర్గంలో చేయబోతున్నాం. మేము ఈ రాష్ట్రంలో ప్రతి అన్యాయాన్ని ఎదురిస్తాం, ప్రతి అక్రమాన్ని నిలదీస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంగా ప్రతి వాడకి వీధికి చేరతాం. ఎందుకంటే మీరు అడిగేవాడు లేడని చెలరేగిపోతున్నారు. ఇవాళ డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగినాయి, పేపర్ లీక్ అయింది, మెరిట్ లిస్ట్ లో మార్పులు జరిగినాయి. అదే విధంగా మీకు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి జీవోల్ని ఉపసంహరించారు. ఇదంతా కరెక్ట్ కాదు. దీని మీద సిబిఐ విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉంటే ఎందుకు మీరు భయపడి పారిపోతున్నారు? చంద్రబాబు మీ కుమారుడు లోకేష్ అని అడుగుతున్నాం. ఆయన విద్యాశాఖ మంత్రి, మీరేమో ముఖ్యమంత్రి. విద్యాశాఖతో పాటు సకల శాఖలో చూస్తాడు ఆయన. మరి ఎందుకు మీరు తప్పు చేయలేదంటే సిబిఐ విచారణకి ఇవ్వట్లేదు అని మేము అడుగుతున్నాం. మీరు సమాధానం చెప్పండి. చెప్పరు. అందుకే ఈ డిఎస్సి అక్రమాలని సిబిఐ విచారణకి ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తూ కార్యక్రమం చేస్తున్నాం. దీంతో పాటు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందే. దీంట్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. కేంద్రంలో నీటిలో ఆరోపణలు వస్తే స్వయంగా మోడీ గారు ధర్మేంద్ర ప్రధాన్ గారితో ప్రజల యువత డిమాండ్ మేరకు రాజీనామా చేయించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే నీకేమైందా? రాజీనామా చేయలేవా? నైతిక బాధ్యత వహించలేవా అని మేము అడుగుతూ ఉంటే సమాధానం చెప్పడు ఆయన. మరోపక్క ఫీజు రియంబర్స్మెంట్ అంటే గుర్తొచ్చేదే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 9,500 కోట్లు. పిల్లలు ఎలా చదవాలి? తల్లిదండ్రులు ఎలా చదివించాలి? చేద్దామంటే పనులు లేవు, చదువుకుందామంటే నువ్వు ఫీజులు కట్టావు. ఎక్కడ తీసుకెళ్తున్నావు ఈ డబ్బులన్నీ? ఆరోగ్యశ్రీకి బకాయిలు, ఆసుపత్రికి వెళ్తే వైద్యం చేయాలంటారు. అడిగే నాదు లేదు, చెప్తే వినే ప్రభుత్వం కాదు ఇది, చెవులు మూసుకున్న ప్రభుత్వం. పోనీ అప్పులు ఏమైనా తక్కువ తెచ్చాడా? 3,61,000 కోట్లు ఈ 2 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు అప్పు చేశాడు. చివరికి పక్క ఉన్న పాన్ డబ్బాలో కూడా ఎవడన్నా అప్పు ఇస్తాడంటే వెళ్ళి ఉంచున్నాడు. ఇవ్వయా బాబు స్వామి, మా దగ్గర ఖాళీ అయిపోయింది ఖజానా అన్నట్టుగా. ఇది పాన్ డబ్బా దగ్గర మొదలెట్టి చివరికి ఆర్బీఐ దాకా బేస్ అండ్ మీన్స్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. అసలు ప్రతి రోజు అప్పే. రోజుకి 492 కోట్లు అప్పు చేస్తున్నాం. మరి 492 కోట్లు అప్పు చేసిన వాడు ప్రాధాన్య రంగాలైన విద్య, వైద్యం, వ్యవసాయానికి ఎందుకు నువ్వు బకాయిలు పెడతావు? ఎందుకు చూడటం లేదా సంక్షేమం అని మేము ప్రశ్నిస్తాం. మీకు చేత కాదు. మీకు దుర్మార్గమైన ఆలోచనలు తప్పించి, మీ రియల్ ఎస్టేట్ ఆలోచనలు తప్పించి రియల్ ప్రజల ఆలోచనలు మీకు తెలియదు, లేవు. ఏం చేస్తారు మీకైనా అర్థమవుతుందా? మేము అందుకే చెప్తున్నాం, ఈ బకాయిలు డిమాండ్ మేరకు చేయాల్సిందే, మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. 3,000 నిరుద్యోగ భృతి ఏది? ఎక్కడిచ్చావు? ఎవరికి ఇచ్చావు? నువ్వు ఇచ్చానన్నావు కదా, లబ్ధిదారుల లిస్టులు పెట్టు. సచివాలయాల్లోని, పంచాయతీ ఆఫీసులోని లబ్ధిదారుల లిస్టులు తగిలించండి. ఎంతమందికి ఇచ్చావు మేము చూస్తాం. ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. నేను మొన్న కేబినెట్ మీటింగ్ పెట్టి అంటాడట, పేపర్లో లీకులు ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు నేను ఎవరినే చూడలేదు, ఇంత దుర్మార్గమా, ఇంత విధ్వంసమా అన్నాడ. నువ్వు ఎవరినే చూడలేదు కాబట్టి 40 ఏళ్ళు రాజకీయం చేసావు ఈ రాష్ట్రంలో. నీకు ఇలాంటి వాడు ఎవరో తగలలే. ఎంత గట్టిగా నినదించేవాడు, నిన్ను అడ్డుకునేవాడు, నీ అక్రమాలను అడ్డుకునేవాడు ఎవరో లేడు కాబట్టి 40 ఏళ్ళు రాజకీయం చేయగలిగావు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దేవరపల్లి వస్తే పొగాకు రైతుల పరామర్శకి మీరు కనీసం ఒక ఎస్ఐని కూడా సెక్యూరిటీ ఇవ్వకుండా నీ ఛానల్స్ లో ఏం చెప్పిస్తావు? లంపెన్ శక్తులు అంట. మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ లంపెన్ శక్తులు, మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ హిమాలయాల నుంచి వచ్చిన స్వామీజీలుని. లంపెన్ గ్రూపులు వచ్చేసి ముందు రోజు 3-4 రోజుల ముందే 5,000 మంది 10,000 మందిని ఒక్కొక్కటికి 5,000 10,000 ఇచ్చి తరలించి అక్కడ పెడుతున్నారు. మీరందరూ రోడ్ల మీదకి వస్తారని చెప్పడానికి సిగ్గన్నా ఉండాలి. మీరు చేసే ప్రచారానికి సిగ్గన్నా ఉండాలి. పైగా మమ్మల్ని క్రిమినల్స్ పార్టీ అంటావు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద ఏదో తప్పుడు కేసు పెట్టి లోపలేయడం, క్రిమినల్ గా ముద్ర వేయాలని ట్రై చేస్తున్నావు. నీది అబద్ధాల ఫ్యాక్టరీ. రోజు 10 అబద్ధాలు వదిలి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ట్రై చేస్తావు. మీ అబద్ధాల ఫ్యాక్టరీలో అబద్ధాలని నిజం చేయడం కోసం మీకు ఒక పెద్ద వ్యవస్థ ఉంది. అందుకే చెప్తున్నా మేము, నీ అబద్ధాలకి, నీ కాకమ్మ కథలకి ఎవడో వైఎస్ఆర్ పార్టీలో సామాన్య కార్యకర్త కూడా భయపడ్డు. మీరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టండి, హామీలు నెరవేర్చండి.
డిఎస్సి అక్రమాల మీద విచారణ చేసి తీరండి అని చెప్పి చెప్తున్నాం. రేపు 10వ తేదీన పెద్ద ఎత్తున కాకినాడ రూరల్లో కూడా ర్యాలీ నిర్వహించబోతున్నాం. ఇవాళ వందలాది మంది మా నాయకులు కార్యకర్తలు వచ్చి దీక్షలో పాల్గొన్నారు, మీరే చూశారు. వీరందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీ స్పిరిట్ తో ఇంకా ఇంకా ముందుకు మనం వెళ్దామని చెప్పి